సంగారెడ్డి జగ్గారెడ్డి పాలిటిక్స్ లో ఆయన రూటే సెపరేట్. ఏదున్నా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన స్టైల్. అన్ని మతాలను గౌరవిస్తారు. ఏ పండుగొచ్చినా సంగారెడ్డిలో జోరుగా ఉత్సవాలు చేసి హంగామా చేస్తుంటారు. పొలిటికల్ లీడర్ గా అన్ని వర్షన్స్ చూపించిన జగ్గన్న ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మోజు పెంచుకున్నారు. త్వరలోనే ఓ ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. ప్రేమ కథా చిత్రంతో సినిమాల్లోకి సంగారెడ్డి జగ్గన్న. ఈ ఉగాదికి సినిమా కథ ఫైనల్. వచ్చే ఉగాదికి రిలీజ్. జగ్గారెడ్డి అ వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ తో మూవీ. తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. వైఎస్ హయాం నుంచి ఇప్పుడు రేవంత్ పీరియడ్ వరకు జగ్గారెడ్డి పొలిటికల్ స్టైలే వేరు. ఆయన మాట తీరే సెపరేటు. రాష్ట్ర స్థాయిలో ఏ పోస్ట్లో ఉన్నా సంగారెడ్డిలో జగ్గన్న హల్చల్ మాత్రం మామూలుగా ఉండదు. ఏ పండుగ పబ్బం వచ్చినా ఆర్థికంగా చెప్పుకోదగ్గ ధనవంతుడు కాకపోయినా లక్షలు దారబోసి ఉత్సవాలు చేస్తుంటారు. నార్మల్ పబ్లిక్ తో కలిసి సంబరాల్లో తానే ముందుంటారు. బోనాలైనా దసరా ఉత్సవాలైనా హోరెత్తిస్తారు. శివరాత్రి పర్వదినాన జాగారం, పూజలు, రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. స్వయంగా శివభక్తుడైన జగ్గారెడ్డి పాటలు పాడుతూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లింలకిచ్చే ఇఫ్తార్ విందు గురించి మాటల్లో చెప్పలేం. అంత గ్రాండ్ గా ఏర్పాట్లు ఉంటాయి. ఇలా ప్రతి విషయంలో జగ్గారెడ్డి అంటే ఒక రేంజ్ లో హడావుడి ఉంటుంది. ఇలా పొలిటికల్ లీడర్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన మార్క్ స్టైల్తో పబ్లిక్ ను ఆకట్టుకుంటుంటారు జగ్గన్న. అయితే ఇన్ని రోజులు పొలిటికల్ స్క్రీన్ మీద తన హావభావాలు పలికించిన జగ్గారెడ్డి ఇప్పుడు వెండి తెర మీద కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ప్రకటించేశారు జగ్గన్న. అతి త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ది రికార్డులో చెప్పారు. సినిమాలో మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తి పాత్రను పోషించబోతున్నారట జగ్గారెడ్డి. ఈ మధ్య ఓ వ్యక్తి తన దగ్గరకొచ్చి ఓ కథ ఉందని చెప్పారంటున్నారు. ఆ కథలో తన పాత్ర ఉందని చెప్పడంతో నటించేందుకు ఓకే చెప్పారట జగ్గన్న. ఈ కథలో తన ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉండబోతోందని అంటున్నారు జగ్గారెడ్డి. ఈ ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తామని అంటూనే పనిలో పనిగా పిసిసి చీఫ్, సీఎం అనుమతి తీసుకుని నటిస్తానంటూ అప్పుడే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు జగ్గారెడ్డి. ఇక సినిమా పేరును కూడా ప్రకటించేసిన ఆయన జగ్గారెడ్డి అ వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ తో మూవీ వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఓ విలక్షణ నేత. పాలిటిక్స్ లో జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఏం మాట్లాడినా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రత్యర్థులతో పాటు కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చుతుంటారు. పొలిటికల్ గా హల్చల్ చేసే జగ్గారెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇలా డిసైడ్ అయ్యారో లేదో అప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు. పొలిటికల్ టాపిక్స్ తో నిత్యం వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి లైఫ్ స్టైల్ కాస్త డిఫరెంట్ అనే చెప్పొచ్చు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండే జగ్గారెడ్డి ఎవరికి అంత ఈజీగా టచ్ లోకి రారు. ఎవరికి ఫోన్లో అందుబాటులోకి రారు. ఆయన మాట్లాడాలనుకుంటేనే ఎవరికైనా టచ్ లోకి వెళుతుంటారు. ఇప్పుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న జగ్గారెడ్డి ఎంట్రీ కూడా ఓ లెవెల్లో ఉంటుందన్న చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి అ వార్ ఆఫ్ లవ్ అంటూ సినిమా ఎలా ఉండబోతోందనేది చెప్పకనే చెప్పారు. సినిమా పూర్తిగా తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని, సినిమాలో లవ్ ఎపిసోడ్ ఉంటుందంటున్నారు జగ్గారెడ్డి. సినిమాలో అనేక అంశాలు ఉంటాయని చెబుతున్నారు. సినీ స్టార్లు రాజకీయాల్లోకొచ్చి పొలిటికల్ గా రాణించడం చూశాం. కానీ పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ పలువురు నేతలు సినిమాల్లో పొలిటికల్ లీడర్లుగా నటించారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎం సత్యనారాయణరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు వంటి నేతలు సినిమాల్లో ఓ చిన్న పాత్ర చేశారు. లేటెస్ట్ గా ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్ అయితే ఇండియా ఫైల్స్ మూవీలో కీలక పాత్ర యాక్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అయితే వీళ్లందరూ నటించిన రోల్ కంటే జగ్గన్న పాత్ర సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందట. ఓ లవ్ స్టోరీ మూవీలో జగ్గారెడ్డి తన నిజ జీవిత పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు.
ఆయన నేపథ్యం, రాజకీయ అరంగేట్రం, ఎలా ఎదిగారని చూపించబోతున్నారట. అయితే సీఎం అవడమే తన రాజకీయ లక్ష్యమని గతంలో చెప్పారు జగ్గారెడ్డి. అందులో భాగంగానే తన నిజ జీవితం ఆధారంగా మూవీ తీసి రాజకీయంగా తన పాపులారిటీ ఇంకా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జగ్గన్న. తన రాజకీయ లక్ష్యమైన సీఎం పోస్ట్ ను చేరుకోవడంలో భాగంగానే ఈ సినిమా తీస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద జగ్గారెడ్డి సినిమా ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.